ఉక్రెయిన్కి నాటో దళాలు అన్నటువంటి అంశం క్రమంగా ముదిరి పాకాన పడుతుంది. ఫ్రాన్స్లోనేమో అట్లా పంపించద్దంటూ ఉద్యమాలు చేస్తున్న పంపించడానికి మేక్రాన్ సిద్ధపడ్డారు. అట్లాగే కొన్ని దేశాలు పంపించడానికి సిద్ధపడుతుంటే ఇటలీ వద్దని చెప్పింది. అట్లాగే స్లోవేకియా తమ సైన్యాన్ని పంపించడానికి నిరాకరించింది. క్రమంగా నాటోనేమో మూడో ప్రపంచ యుద్ధం దిశగా తీసుకువెళ్తోంది. అమెరికా తెలివిగా తను నేరుగా యుద్ధం చేయకుండా ఎట్లయితే రష్యాను దెబ్బతీయడానికి ముందు ఉక్రెయిన్ వాడింది. ఉక్రెయిన్ అది నాశనం అయిపోతూ వస్తోంది. అంటే అమెరికా ఆధిపత్యం దెబ్బతింటోంది. ఇప్పుడు అమెరికా తను డైరెక్ట్గా రష్యాతో యుద్ధం చేయకుండా నాటో ద్వారా యుద్ధం చేయించాలని చూస్తుంది. నాటోలో వెన్నెముక లేనటువంటి నాయకులు అనేక మంది ఉన్నారు. అమెరికా చెప్పు చేతల్లో నడిచేటటువంటి వాళ్ళు, వాళ్ళ ద్వారా ఈ కార్యకలాపాలు చేస్తుంది. అదే సందర్భంలో అమెరికా ఇన్ఫ్లుయెన్స్కి లొంగకుండా ప్రజల చేత గెలిచామన్న ధైర్యంతో ఉండేటటువంటి ఇటలీ లాంటి వాళ్ళు, స్లోవేకియాలో ఉన్నటువంటి అధినేతలు మాత్రం అందుకనినే దీన్ని తిరస్కరిస్తున్నారు. బట్ ఈ పరిణామాలు చివరికి మూడో ప్రపంచ యుద్ధం వైపుకి ఎక్కడ తీసుకెళ్తాయో అన్న ఆందోళన మాత్రం పరిశీలకుల్లో ఉంది.